ఫేక్ ఐడీలతో ఇండియాలోకి చొరబడిన ముగ్గురు రోహింగ్యాలను మహబూబ్ నగర్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. రాజాపూర్ మండలం నార్సింగ్ తండాలో ముగ్గురు రోహింగ్యాలు ఉన్నారన్న సమాచారంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2 సెల్ ఫోన్లు, పాస్పోర్ట్, ఐడీ కార్డును స్వాధీనం చేసుకున్నారు. ఫేక్ ఐడీలతో ఇండియాలోకి చొరబడిన ముగ్గురు రోహింగ్యాలను మహబూబ్ నగర్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్. యామిని, మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం నర్సింగ్ తాండాలో వీరు ముగ్గురు కూడా అంటే మొత్తం నలుగురు రెఫ్యూజీస్ ఎక్కడి నుంచి అయితే మయన్మార్ నుంచి వచ్చిన రెఫ్యూజీస్ ఇక్కడ తలదాచుకుని ఇక్కడనే అంటే ఒక చిన్న కూలి పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే వీరంతా కూడా బంగ్లాదేశ్ లోకే అక్రమంగా వచ్చిన వారు. వీరంతా అంటే నేటివ్ వీళ్ళది వచ్చేసి మయన్మార్. ఇక్కడ నుంచి బంగ్లాదేశ్ ద్వారా త్రిపుర ద్వారా ఇక్కడికి హైదరాబాద్ లోని బార్కాస్ లో కొంతకాలం పనిచేశారు. అయితే బార్కాస్ లో 2012 నుంచి నూర్ అహ్మద్ అనే వ్యక్తి పని చేస్తూ ఉన్నారు. అయితే అతను ఒక దిక్కు అంటే యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఇచ్చే రెఫ్యూజీస్ కార్డుతో పాటుగా భారత పౌరసత్వంతో కూడుకున్న ఉన్న ఇండియా యొక్క పాస్పోర్ట్ ను కూడా వీళ్ళు అక్రమంగా సంపాదించి ఇక్కడ నుంచి ఇండియన్ గా ఒక ఇండియన్ గా దాదాపు 5 సంవత్సరాలు సౌదీ అరేబియాలో పనిచేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ జడ్చర్లలో నివాసం ఉంటున్నారు. ఈమెతో పాటు మరో ఇద్దరిని కూడా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా మన హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ జిల్లాలోని నర్సింగ్ తాండాకు తీసుకొచ్చి వాళ్ళ యొక్క అంటే 30,000 వేల వాళ్ళతో తీసుకొని వాళ్ళని కూడా తీసుకొచ్చిన నేపథ్యంలో మొత్తం తతంగాన్ని పోలీసులు ఛేదించి నిన్న ఉదయం వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఇంకా లోతుగా విచారణ చేస్తున్నారు. నర్సింగ్ తాండాలో చాలా మటుకు ఇక్కడ ఫామ్ హౌసెస్ ఉంటాయి. ఈ ఫామ్ హౌసెస్ లో ఎక్కడి నుంచో వచ్చి పనులు చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. దాంతో ఒక్కసారిగా ఈ నర్సింగ్ తాండాతో పాటు మహబూబ్ నగర్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఉండే ఇక్కడ ఏదైతే హోటల్స్ ఉన్నాయో అదేవిధంగా ఈ ఫామ్ హౌసెస్ ఇక్కడ ఎవరెవరు పనిచేస్తున్నారో దానిపైన దృష్టి సారించారు పోలీసులు. ఇంకా ఇక్కడ అయూబ్ ఖాన్ ఏదైతే జడ్చర్లకు చెందిన అయూబ్ ఖాన్ యొక్క ఈ ఫామ్ హౌస్ లో అంటే ఈ అయూబ్ ఖాన్ కు హైదరాబాద్ లో కూడా ఆయనకు బిజినెస్ ఉంది. ఆటో డిస్పోజింగ్ బిజినెస్ చేస్తున్నాడు. అక్కడ నుంచి అక్కడ కూడా చాలా మంది రెఫ్యూజీస్ ఎవరైతే రోహింగ్యాలు ఉన్నారో అక్కడ కూడా చాలా మంది రోహింగ్యాలు పనిచేస్తున్నట్టుగా నిర్ధారించారు. లోతైన విచారణ చేపడుతున్నారు. మొత్తానికి దీనిపై ఇంకా మరింత సమాచారం కూడా అందించే అవకాశం ఉందని పోలీసులు వెల్లడిస్తున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ బస్వరాజ్. One second. ముగ్గురు రోహింగ్యాలు అంటే బర్మా దేశస్తులు మన దగ్గర మధ్యాహ్నం మన రాజాపూర్ ఎస్ఐ గారు మిగతా సిబ్బంది అందరూ పోయి ఎండి అయూబ్ వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడ సెర్చ్ చేస్తే అక్కడ ఒక ముగ్గురు రోహింగ్యాలు అంటే బర్మా దేశస్తులు మన దగ్గర ఉన్నారు. వాళ్ళని ఒక వ్యక్తిని అంటే ముగ్గురిని విచారణ చేస్తే ఈ ఏవన్ అతను నూర్ మహమ్మద్, ఈయన బర్మా నుంచి బంగ్లాదేశ్ వచ్చిండు 2012లో. అక్కడి నుంచి మళ్ళీ ఇండియా వచ్చిండు మన త్రిపుర ద్వారా. వీళ్ళంతా విచారిస్తే వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి 2 ఫోన్లు, ఒక ఫేక్ పాస్పోర్ట్, ఒకటి UNHCR కార్డ్ అని మన బయట దేశస్తులు వస్తే మన ఇండియా వాళ్ళు ఒక ఇష్యూ చేస్తారు కార్డు, అది ఉన్నది. ఇంకోటి కోప్రా ఐడి కార్డ్ అని బర్మా దేశం వాళ్ళది ఐడి కార్డు కూడా వాళ్ళ దగ్గర తీసేయడం జరిగింది. ఇంకోటి వైఫ్ దగ్గర వీళ్ళ దగ్గర అంటే వైఫ్ పారిపోయింది, ఆమె ఫేక్ ఆధార్ కార్డు అండ్ బర్త్ సర్టిఫికేట్ అంటే అవన్నీ ఫేక్ అడ్రస్లు, ఫేక్ ఆధార్ కార్డులు క్రియేట్ చేసుకొని ఇక్కడ ఉండడం జరిగింది. A1 భార్య నూర్ అహ్మద్ భార్య పరారీలో ఉంది. ఆమెను కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము. ఇలా ముగ్గురిని అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.